ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలే కాదు, సవాళ్ల వరకు వెళ్ళాయి. తాజాగా గిఫ్ట్లు ఇచ్చుకోవడం, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగిపోతున్నాయి. అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించిన నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డును అవార్డుగా ప్రకటించిన విషయం తెలిసిందే. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన గుడివాడ అమర్నాథ్కు గుడ్డుని బహుమతిగా పంపుతున్నట్లు చెప్పారు. తాజాగా నారా లోకేష్గా మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్కు రిటర్న్ గిఫ్ట్ పంపుతున్నట్టు చెప్పారు. ఏకంగా ఓ కుండలో ఉడికించిన పప్పుని తీసుకొచ్చి మరీ చూపించారు. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు.